అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామి సంస్థ నాసా అనగానే మనకు చంద్రుడు, అంగారకుడు, అద్భుతమైన నక్షత్ర మండలాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం ఆర్టెమిస్ 2 ప్రయోగంతో నాసా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ మెరిసే విజయాల వెనుక ఒక చీకటి కోణం దాగి ఉందంటున్నారు ఆ సంస్థను వీడిన ఒక మాజీ శాస్త్రవేత్త. అమెరికా ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కోతలు, రాజకీయ జోక్యం కారణంగా భూమిని అధ్యయనం చేసే ఎర్త్ సైన్స్ విభాగం కుప్పకూలుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు నాసాలో ఏం జరుగుతోంది? శాస్త్రవేత్తలు ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. ఆర్టెమిస్ 2 పంపిన భూమి చిత్రాలు మన గ్రహం ఎంత అందమైనదో మరోసారి చాటి చెప్పాయి. కానీ ఆ అందాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని మాత్రం మనం కోల్పోతున్నామా అంటే అవుననే అంటున్నారు నాసా మాజీ పరిశోధకులు. అధ్యక్షుడు ట్రంప్ 2027 బడ్జెట్ ప్రతిపాదనల్లో నాసా సైన్స్ విభాగానికి ఏకంగా 50% నిధులు కోత విధించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం నిధుల కొరత మాత్రమే కాదు, రాజకీయ దాడులు కూడా శాస్త్రవేత్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సుమారు 10,000 మందికి పైగా పీహెచ్డీ నిపుణులు ఫెడరల్ సేవలను వీడి బయటకు వచ్చేయడం ఒక గొప్ప మేధో వలసగా మారుతోంది. వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే మేధావులను ఆయిల్, గ్యాస్ పరిశ్రమల ప్రయోజనాల కోసం ప్రభుత్వం టార్గెట్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పశ్చిమ అమెరికాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, కొలరాడో నది పరివాహక ప్రాంతంలో కరువు, భయంకరమైన కార్చిచ్చుల ముప్పు పొంచి ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్లైమేట్ సైన్స్ అనేది రాజకీయ అంశం కాదు, అది మన మనుగడకు సంబంధించిన సమస్య. కానీ నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్మ్యాన్ వంటి వారు సైతం వాతావరణ మార్పులను రాజకీయ ప్రేరేపిత అంశంగా కొట్టిపారేయడం గమనార్హం. చీఫ్ సైంటిస్ట్ పదవిని రద్దు చేయడం, ల్యాబ్లను మూసివేయడం, పరిశోధనా నిధులను ఇతర విభాగాలకు మళ్లించడం వంటి చర్యలు నాసా అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయని మాజీ ఉద్యోగులు వాపోతున్నారు. చంద్రుడిపై అడుగు పెట్టడం గొప్ప విషయమే, కానీ మన కాళ్ల కింద ఉన్న భూమి కాలిపోతుంటే దాన్ని పట్టించుకోకపోవడం భావ్యం కాదనేది వారి ఆవేదన. విజ్ఞాన శాస్త్రం లేకపోతే అంతరిక్షం నుండి తీసిన భూమి చిత్రాలు కేవలం అందమైన ఫోటోలుగానే మిగిలిపోతాయి. భవిష్యత్తు తరాలకు భూమిపై భద్రతను కల్పించాలంటే నాసా మళ్లీ సైన్స్కు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.